తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో జనగణనపై ఫీల్డ్ ఆఫీసర్లు శిక్షణ తరగతులు. భారత జనగణన 2027 శిక్షణ తరగతుల్లో భాగంగా శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో ఎన్యూమేటర్లకు, ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ తెలిపారు. ఈ శిక్షణ అనంతరం ఎన్యూమిరేటర్లు పట్టణంలోని ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం అందజేసిన 34 ప్రశ్నలను ఇంటింటికి వెళ్లి సేకరించి డిజిటలైజేషన్ చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ జనగణన అనేది యువకులు, వృద్ధులు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, విద్యా వ్యవస్థ, వైద్య సదుపాయం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వంటి సమగ్ర విచారణ తెలియబరిచే ప్రక్రియ అన్నారు. తద్వారా ప్రజలకు నిధులు ఎంత మేరకు అందజేయాలి అనేది కూడా ఈ జనగణన ద్వారా ప్రభుత్వం ఒక అంచనాకు వస్తుందని పేర్కొన్నారు. వీటి ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను సైతం నిర్ణయిస్తుందని వెల్లడించారు. ఎటువంటి సంక్షేమ పథకాలకు ఇబ్బందులు ఉండవని, కావున ప్రజలందరూ సహకరించాల్సిందిగా ఆయన ప్రజల్ని కోరారు. హౌస్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ముందు మనం అడగాల్సిన క్వశ్చన్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అయ్యిందా లేదు. సో అయ్యింది అని అంటే వాళ్ళ దగ్గర మనం ఐడి తీసుకోవాలి. ఆ ఐడి మీరు మాన్యువల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ మొబైల్ ఫోన్ లోనే చేయాలి, అలానే చేయాలి. సో ఇది మనకుండే ఫస్ట్ డిఫరెన్స్ మనం ఏంటంటే డిజిటలైజేషన్. సో ఇది ఫస్ట్ టైం పెట్టారు. సో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఏమంటే ఒక పర్సన్ తన యొక్క ఫ్యామిలీకి సంబంధించి డీటెయిల్ ఆ హౌస్ హోల్డర్ దగ్గరికి వెళ్ళి అడుగుతామో ఆ డీటెయిల్స్ అన్నిటి వాళ్ళ హౌస్ కి సంబంధించి ఇక్కడ మనం వెళ్ళినప్పుడు ఆ 34 క్వశ్చన్స్ ఏవైతే వాళ్ళని అడుగుతామో ఇన్ఫర్మేషన్ తీసుకుంటామో అట్లాంటి క్వశ్చన్స్ ఆ సేమ్ క్వశ్చన్స్ అన్ని కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్లో డిస్ప్లే అవుతాయి. అయినప్పుడు అతని యొక్క ఇన్ఫర్మేషన్ అతనే ఫిల్ చేసుకోవచ్చు. సో ఫిల్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక ఐడి జనరేట్ అవుతుంది, సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి, SEID అని అంటాం. ఆ ఐడి నంబర్ ఒకటి జనరేట్ అవుతుంది. రేపు మనము ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత అది యాక్చువల్గా మనకు గవర్నమెంట్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఇచ్చిన టైం ఏంటంటే April 16 నుంచి April 30 వరకు, అంటే సెకండ్ హాఫ్ ఈ మంత్లో April 16 నుంచి ఆండ్రాయిడ్ వర్షన్ ఉండాలి. సో కాబట్టి టీచర్లు అందరూ యాప్ వాడుతుంటారు. అంటే వాళ్ళ దగ్గర ఉండే మొబైల్ ఫోను మోర్ దెన్ 11 కంటే ఎక్కువ ఆండ్రాయిడ్ వర్షన్ అనేది ఉంటుంది. కాబట్టి మనకేం ఇబ్బంది రాదు. ఒకవేళ ఇంకోటి ఏమంటే మేడం, ఇది మీరు చేయాల్సింది మీ సొంత ఫోన్ మాత్రమే. మీకు సచివాలయం ఫోన్స్ ఇచ్చిన నమస్కారం. భారతదేశ జనగణన 2027 జనగణన ప్రారంభిస్తున్నాము. దానికి సంబంధించి ఈరోజు ఫీల్డ్ వర్కర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాము. ఈ ట్రైనింగ్ పిదప మా యొక్క ఎన్యూమరేటర్స్ మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు 34 ప్రశ్నలు ఉంటాయి. 34 ప్రశ్నలకు మీరు సమాధానంలో ఇచ్చినట్టయితే దాన్ని డిజిటలైజ్ చేసి పొందుపరుస్తారు. ఈ జనగణన అనేది మీ యొక్క భవిష్యత్తు దృష్ట్యా భారతదేశం మరి ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ని కూడా నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రజలు దయచేసి మా ఎన్యూమరేటర్స్ వచ్చినప్పుడు ఇది కులగణన ఇంకో గణన కాదు, జనగణన. సో వచ్చినప్పుడు వారి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి సహకరించవలసిందిగా కోరుతున్నాం. అటువంటిది ఏమి లేదండి, ఎటువంటి ఇబ్బందులు దేనికి రేషన్ కార్డులకు ఇంకో దానికి లింక్ లేదు. జనగణన భారతదేశంలో ఎంత జనాభా ఉన్నారు, వృద్ధులు ఎంత ఉన్నారు, యువకులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలకి ఎటువంటి ఎడ్యుకేషన్, ఎంతమందికి ఎన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి, వృద్ధులకు వైద్య సదుపాయాలు, యువకులకైతే వాళ్ళకు ఉద్యోగ ఉపాధి ఏ విధంగా చేయాలి, ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఇవన్నీ కూడా డాటా తీసుకున్నప్పుడు జనగణన చేసినప్పుడు వీళ్ళకి ఎంత బడ్జెట్ కేటాయించాలి, వీళ్ళకి ఏం చేయాలి అనేది ప్రభుత్వానికి ఒక అంచనా వస్తుంది. ఆ అంచనా కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం. పథకాలకు లింక్ లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంకా ఎంతమందికి ఇవ్వాలని చూస్తుంది కానీ ఉన్నదాన్ని కుదించడానికి ఇది గణన కాదు, ఇది జనగణన మాత్రమే.